మేకప్ మీద విమర్శించారని అమర్ గారికి నోటీస్ ఇచ్చారు కదా, మరి ఉన్నతాధికారులకి లాకప్ డెత్ల గురించి ఇన్ఫార్మ్ చేసిన బాధిత కుటుంబాలు ఎందుకు మీరు రెస్పాండ్ కాలేదని మీరు ఒక డీజీపీని ఒక మెమో ఎందుకు ఇవ్వలే? ఆ కన్సర్న్ సిపికి ఒక మెమో ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేకప్ మీద పెట్టిన శ్రద్ధ లాకప్ల మీద పెట్టండి. లాకప్లో ఏం జరుగుతుందో, ఎవరిని తీసుకొచ్చి చిత్రహింసలు పెడుతున్నారో గమనించండి. సీసీ కెమెరాలు అంటారు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. నిన్నగాక మొన్న మా దగ్గర 12వ తేదీన జరిగిన ఒక ధర్నాలో పాల్గొన్న ఒక కుర్రాడిని, కేవలం ఒక యువకుడిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. అంతకుముందు ఏ కేసులో నువ్వు ధర్నాకి ఎందుకు వెళ్ళారు? ఇలా ఎంతమందిని మీరు హెరాస్ చేస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా భయభ్రాంతులను చేసి పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? వెళ్తారు. అమర్ గారు 24వ తేదీన అటెండ్ అవుతారు, ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఆయన చెప్పాల్సింది చెప్తారు. మీరు ఆ మేకప్ మీద శ్రద్ధ తగ్గించి ఈ లాకప్ల మీద శ్రద్ధ పెంచమని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం. ప్రజా సమస్యల మీద శ్రద్ధ పెంచండి అని చెప్తున్నాం. ఆక్వాకల్చర్కి సంబంధించి ఈ రాష్ట్రంలో 99 పైసలకు మీరు ఎకరం ఇస్తే సాగు చేస్తున్న రైతులు కాదు వాళ్ళు. అహర్నిశలో కష్టపడి తామంతటా తాము ఒక పరిశ్రమ స్థాయికి దాన్ని తీసుకొచ్చి రైతులు తమ జీవితాన్ని పణంగా పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ ఆక్వాకల్చర్ చేస్తుంటే ఈ దేశానికి విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతున్నారు. అక్కడ ఒక మాఫియాలాగా తయారయ్యి ఫీడ్, సీడ్, ఎక్స్పోర్ట్స్ దగ్గర, కొనుగోలు దగ్గర రైతులు దోపిడీ జరుగుతాం. ఇవాళ ఫీడ్ రేటు ఫిబ్రవరిలో 4 రూపాయలు. మొన్న ఈ జిమ్మిక్కులు రైతాంగం అర్థం చేసుకోలేరని మీ ఉద్దేశం. మేము అడుగుతున్నాం, మీకు ఏ మాత్రమైన చిత్తశుద్ధి ఉంటే ఇవాళకి ఇటు ఎక్కువ రైతుల దగ్గర మొదలు పెట్టుకుని అటు పొగాకు రైతుల వరకు ఎందుకు మీరు ఆ సమస్యల పరిష్కారానికి ముందుగా చొరవ తీసుకోవట్లేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి గట్టిగా నిలదీస్తే మాత్రమే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మా జగన్ గారు ఎప్పుడు చెప్తారు, వీఆర్ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అని. ఎవరైతే మాట్లాడలేరో ఆ బాధితుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాం. ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని అందించారు. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు, 0 వడ్డీ ఇచ్చారు. ఆర్బీకేలు ఏర్పాటు చేసి వారి ఆర్బీకే స్థాయిలోనే వాళ్ళని ఈ క్రాప్ చేయించి ఎరువులు ఇచ్చారు, పురుగు మందులు ఇచ్చారు. విత్తనాలు కూడా క్యూలో నుంచోకుండా తీసుకునే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? ఏ స్థాయికి తెచ్చారు? మీరిచ్చిన అన్నదాత సుఖీభవ అనే ఒక పథకం గురించి మాట్లాడతాం. వాళ్ళ అన్నదాత సుఖీభవ అనే పథకం మీరు చాలా గొప్పగా అనౌన్స్ చేసి జగన్ గారి కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం 7 లక్షల మంది రైతులకి కోత కోసారు రాష్ట్ర వ్యాప్తంగా. 3వ సంవత్సరం రేపు ఏదో ఇస్తామని అంటున్నారని ప్రకటనలు చూసాయి వాళ్ళ పత్రికల్లో. 3వ సంవత్సరం కూడా మీ ప్రకటనల ద్వారా మీ స్టేట్మెంట్స్ ఏవైతే వచ్చినాయో మీడియాలో వాటి చూస్తే 7 లక్షల మందికి యథావిధిగా కోత విధించారు. ఇవాళకి ఒక కౌలు రైతు కూడా మీరు పెట్టుబడి సాయాన్ని అందించలే. ఇవాళకి ఒక ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, గిరిజన రైతులకి పెట్టుబడి సాయాన్ని ఇవ్వలే. ఇవాళకి దేవాదాయ భూములు సాగు చేసుకున్న వాళ్ళకి మీ పెట్టుబడి సాయం అందట్లే. ఒకవేళ రాలేదని చెప్పుకుంటే ఆర్జీ తీసుకుని పరిష్కరించే వ్యవస్థే లేదు. అన్నిటికీ మించి ఎంత ఘోరం అంటే ఇప్పుడే చూస్తే 53,58,000 మంది రైతు కుటుంబాలకి ఆ రోజు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఈ పెట్టుబడి సాయాన్ని ఇచ్చే వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇవాళ 46,86,000 మందికి ఇస్తామని మీరు ప్రకటిస్తున్నారు. ఇదే కాదు, అన్నిటికీ ఘోరం ఏంటంటే మోంతా తుఫాన్ ఎప్పుడు వచ్చింది? మోంతా తుఫాన్ వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? ఇవాళకి తుఫాను బాధితులకు రూపాయి ఇవ్వలే, సింగిల్ రూపీ సాయం చేయలేదు. 0 వడ్డీ ఏది? రైతాంగాని కోసం ఉద్ధరించేవని చాలామంది ఇస్తే రైతు భరోసా ఇవాళ 1,50,000 మందికే ఈ కార్యక్రమం అందుతుంది. ఏది? అన్నదాత సుఖీభవ. వాళ్ళ లెక్కలే ఇవన్నీ. ఇక ఆత్మహత్యలు అయితే చెప్పక్కర్లే. 293 మంది రైతులు ఒక ఏడాదిలో ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వమే లెక్కలు చెప్తాం. 293, 393 కరెక్షన్. ఇంచుమించు 2,500 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఈ విధంగా
ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగం నడుపుతూ మేము పొడిచాం, మేము సాధించాం అని రకరకాలుగా చెప్తూ ఉంటే ఏం చేయాలి? ఇంకా ఎంత దారుణం అంటే ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. సంవత్సరానికి 20,000 ఇస్తానని ఇవాళ వరకు ఒక్కొక్క రైతుకి ఈ సంవత్సరంతో కలిపి 60,000 పడాల్సి వస్తే ఎంత పడిందో రైతులు లెక్కలేసుకుంటున్నారు. ఇగో 2025లో 393 మంది రైతులు సూసైడ్ చేసుకున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 393. 2472 మంది 2472 మంది రైతు కూలీలు సూసైడ్ చేసుకున్నట్టుగా ప్రకటించింది. ఇది ప్రభుత్వ లెక్కలే, మా లెక్కలు కాదు. అయినా సరే వ్యవసాయం బాగుంది, పండగలా ఉందని మీరు చెప్తారు. ఇప్పుడే చెప్పే ఆక్వా రైతులది. ఇవాళ పొగాకు రైతులు ఒంగోలులో, ప్రకాశం డిస్టిక్లో పెద్ద వందలాది ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేస్తున్నారని పొద్దునుంచి వార్తలు వస్తున్నాయి. అన్నిటికన్నా ఇంకో కొత్త స్కీము వీళ్ళది. ఎరువులు కావాలంటే ఒక కార్డు ఇస్తారంట ప్రతి రైతుకి. ఆ రైతుకి కార్డు ఇచ్చి ఎరువులు కోట పెట్టారు. అంటే లాస్ట్ ఇయర్ యూరియా కొరత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవాడంటే, ఎరువులు వేసిన పంట తింటే, అన్నం తింటే క్యాన్సర్ వచ్చేస్తుందని మొదలెట్టాడు ఆయన. ఇప్పుడు కార్డు ఇచ్చాడు. ఇది నేషనల్ ప్రోగ్రామ్ అని చెప్తున్నారు, జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రోగ్రామ్ అంటున్నారు. ఈ కార్డు ఇచ్చి కోటా పెట్టారు. ఎకరం లోపు ఉన్న రైతుకి 1 బస్తా యూరియా ఇస్తారంట, 1 బస్తా డిఏపి ఇస్తారంట. ఎకరం దాటితే 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి ఎకరానికి. ఇప్పుడు కొంతమంది 5 సెంట్లలో 10 సెంట్లలో పశుపోషణ కోసం గడ్డి పెంచుతారు, వాళ్ళకి లేదు. కౌలు రైతులకి లేదు, దేవాదాయ రైతులకి లేదు, గిరిజన రైతులకి లేదు. ఇవన్నీ కాకుండా మీరు ఎరువులు పొందాలంటే ఏముండాలో చెప్తా సిస్టమ్. ముందు రైతుకి స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఆ స్మార్ట్ ఫోన్లో బుక్ చేసుకోవాలి. అప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ బుక్ చేసుకోవడం కూడా నేను సొసైటీలో కొనుక్కుంటాను, లేదా ప్రైవేట్ దుకాణంలో కొనుక్కుంటానా, లేకపోతే నేను రైతు భరోసా కేంద్రం అప్పుడు మనం పెడితే ఇప్పుడు దాన్ని రైతు సేవా కేంద్రం అని పేరు మార్చి అక్కడ కొనుక్కుంటామో రాసుకోవాలి. రాసి పంపితే క్యూఆర్ కోడ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది పట్టుకుని రైతే వెళ్ళాలి. ప్రతి రైతుకి, కొనుక్కునే ప్రతి రైతుకి ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు కౌలుకి ఇచ్చిన రైతులకి యజమానులు సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కన్వీనియంట్గా తొంగలో తొక్కేశారు. కౌలు గుర్తింపు కార్డులు లేవు. ఎరువు తీసుకోవడానికి ముందు ఒక 15,000 పెట్టి 20,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొనాలి. అలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇలాంటివి ఎన్నో చిత్రాలు ఇంకా చూస్తాం ముందుకి. మరిన్ని వీడియోల కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.